సో ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని. 2021 let's start with. So cos x minus sin x by under root 8 minus sin 2x dx. చూడండి, పాజ్ చేసి ఆలోచించండి. స్పెషల్ మోడల్స్లో వచ్చింది కదా, న్యూమరేటర్లో ఏముంది, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఉందా అంటే నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. మీన్ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టీ అని తీసుకోవాలి. అప్పుడు ఎలా మారిపోతుంది, అది ఇంటీరియల్ డిటీ బై అండర్ రూట్ 8 మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 1. అది అంటే ఇంటీరియల్ డిటీ బై అండర్ రూట్ 9 మైనస్ టీ స్క్వేర్ విచ్ ఇస్ సైన్ ఇన్వర్స్ టీ బై 3 అయిపోయింది. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, అట్లా. నెక్స్ట్ కొంచెం కొద్దిగా ఉంది బట్ స్టిల్. సైన్ తీటా ఇంటూ సైన్ 2 తీటా ఇంటూ సింప్లిఫికేషన్ పాసిబుల్ అయ్యేంత వరకు సైన్ పవర్ 6 తీటా, సైన్ పవర్ 4 తీటా, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ అండర్ రూట్ 2 సైన్ పవర్ 4 తీటా, 2 సైన్ పవర్ 4 తీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 6. ఓకే, హోల్ అపాన్ 1 మైనస్ కాస్ 2 తీటా. సింప్లిఫికేషన్ వల్ల పాసిబిలిటీ ఉందా అంటే ఫస్ట్ సింప్లిఫై చేసేయండి. 1 మైనస్ కాస్ 2 తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా, సైన్ 2 తీటా అంటే 2 సైన్ తీటా కాస్ తీటా. ఈ 2 సైన్ స్క్వేర్ తీటా 2 సైన్ స్క్వేర్ తీటా క్యాన్సిల్. మిగతా అన్నిట్లో సైన్ ఉంది, ఒక్క కాస్ తీటా మాత్రం సపరేట్గా ఉంది. సో సైన్ తీటాని ఎక్స్ అనుకొని ప్రొసీడ్ అయిపోతే, చూడండి సాల్వ్ చేసే ముందు ఒక నిమిషం జస్ట్ అట్లా పాజ్ చేసి ఆలోచించండి ఎట్లా చేయాలో ప్రాబ్లము. ఎనీవేస్, నా వాట్ డు వి హ్యావ్ హియర్, ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్. మనం చేసిన క్వశ్చన్ మోడల్లో కన్వర్ట్ అయిపోయింది చూడండి. ఇది 2x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 6. ఓకే, డిఎక్స్, ఆ కాస్ తీటా డి తీటా అనేది డిఎక్స్ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో స్క్వేర్ రూట్ లోపల ఉన్నది ఫంక్షన్ అవ్వాలి, బయట ఉన్నది డిఫరెన్షియేషన్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ పవర్ 6 అనే ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది లోపల ఉన్న ఏదైనా ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అది ఖచ్చితంగా కాదు కదా. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడి నుంచి ఎంతో కొంత సపరేట్ చేసేసి లోపలికి పంపించాలి అని, అవునా. సో ఏం సపరేట్ చేయాలనే క్వశ్చన్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నువ్వు ఏం సపరేట్ చేసినా బయట ప్రతి టర్మ్కి కోఎఫిషియంట్ ఏముంది, 1 అంటే సేమ్ కోఎఫిషియంట్ ఉంది అని. 2 ఇంటూ ఎక్స్ పవర్ సంథింగ్, 3 ఇంటూ ఎక్స్ పవర్ సంథింగ్, 6 ఇంటూ ఎక్స్ పవర్ సంథింగ్. సో అది డిఫరెన్షియేట్ చేశాక కాన్స్టెంట్ సేమ్ వచ్చేయాలి. అంటే ఇప్పుడు 2, 3, 6కి ఏ నెంబర్స్ మల్టిప్లై అయితే సేమ్ కాన్స్టెంట్ వస్తుంది అని లీస్ట్ వాల్యూ చెక్ చేయండి ఫస్ట్ అట్లా. సో 12 ఉంది కదా. ఓకే, సో 6 రావాలంటే బేసిక్గా సపోజ్ 2, 3, 6 ఫస్ట్ నెంబర్ ఏంటి, 6 రావాలంటున్నా. 6 రావాలంటే ఇంటూ 3 రావాలి. ఇంటూ 3 అంటే ఎక్స్ పవర్ 4ని డిఫరెన్షియేట్ చేస్తే ఇంటూ 3 వస్తుందా, రాదు. సో ఎక్స్ పవర్ 6 కోఎఫిషియంట్ సేమ్ కోఎఫిషియంట్ 6 రావటం అనేది నెక్ అయిపోయింది, దట్ ఈస్ ఇగ్నోర్డ్. నెక్స్ట్ 12 ఉంది, 2 ఇంటూ 6 రావాలి. 6 అంటే ఎక్స్ పవర్ 6 ఉండాలి అక్కడ, అంతే కదా. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత 12 రావాలంటే ఇక్కడ 6 ఉండాలి, అవునా. 6 ఉండాలంటే ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై అవ్వాలి, సరే. నెక్స్ట్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 4 రావాలి, అంతే కదా. అప్పుడే కదా 4 ఇంటూ 3 12 అయ్యేది. ఎక్స్ పవర్ 4 రావాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై అవ్వాలి. 6 ఇంటూ 2 రావాలి అంటే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేట్ అవ్వాలి. అంటే బేసిక్గా ప్రతి టర్మ్కి మిస్ అయింది ఏంటయ్యా అంటే ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఒక ఎక్స్ సపరేట్ చేసేసి, అంటే ఎక్స్ మాత్రం కామన్ తీసి రూట్ లోపలికి పంపిస్తే ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 3 ప్లస్ ఎక్స్ ఇంటూ అండర్ రూట్ 2x పవర్ 6 3x పవర్ 4 ప్లస్ 6x స్క్వేర్ డిఎక్స్. నా దిస్ ఇస్ క్లియర్లీ టీ అయితే ఈ డిఎక్స్ అనేది డిటీ బై 12 అవుతుంది చూడండి. సో 1/12 ఇంటిగ్రల్ టీ పవర్ 1/2 డిటి.
అది ఇంకా t⁻3/2 ఇంటూ t⁻3/2/3/2 ప్లస్ c అట్లా. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి, మోడల్స్ ఎక్కడ మిస్ అవ్వవు, ఏ మోడల్ మిస్ అవ్వదు. ఇంతకుముందు వీడియోస్లో అన్నీ కవర్ అయిపోయినాయి, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంటిగ్రల్ x² - 1 ఇంటూ x² - 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x² + 1/x హోల్ అపాన్ x⁴ + 3x² + 1 4 + 3x² + 1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x² + 1/x. సో క్లియర్లీ నీకు క్వశ్చన్లో కనిపిస్తుంది, న్యూమరేటర్లో రెండు టర్మ్స్ ఉన్నాయి ప్లస్, అవునా, వన్ టర్మ్ ప్లస్ అదర్ టర్మ్. సో ఖచ్చితంగా స్ప్లిట్ అవ్వాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో వెన్ యూ స్ప్లిట్ దిస్ నౌ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్? సి x² - 1 బై x⁴ + 3x² + 1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్, ప్రాపర్గా చూస్తే x² + x+1/x అనమాట, అది ప్లస్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x² + 1, ఆ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి నీకు 1/x⁴ + 3x² + 1 dx అనేది వస్తుంది. అవునా, ఇప్పుడు చూడండి x² x⁴ టర్మ్స్ కనిపిస్తున్నాయి. మనం డిస్కస్ చేసిన స్పెషల్ కేసెస్లో ఇది ఒక కేసు అనమాట. సో డినామినేటర్ నుంచి x² కామన్ తీసేస్తూ పైన డివైడ్ చేస్తూ 1 - 1/x² dx వచ్చింది. కింద x² + 1/x² + 3 ఉంది ఇంటూ tan ఇన్వర్స్ x + 1/x వచ్చింది. అవునా, సో క్లియర్లీ ఇది ఇక్కడ x² డివైడ్ చేసేస్తూ 1/x² + 1/x² + 3 dx. ఈ పార్ట్ జాగ్రత్త చూస్తే ఇదేమొస్తుంది చూడండి, డైరెక్ట్ ఇక్కడ x+1/x = t అని తీసుకోవచ్చు, పైన dt బై ఇది 1 + t² వస్తుంది, ఇది tan ఇన్వర్స్ t అవుతుంది. సో రెండు సబ్స్టిట్యూషన్స్ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తానంటే, ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఇది x+1/x² + 1 అనమాట, అంతే కదా, +2 + 1 అని రాసేస్తే 3ని x+1/x² + 1 అంటే 1/1 టర్మ్ స్క్వేర్ + 1 దేని డిఫరెన్షియేషన్ అది tan ఇన్వర్స్ తేనా. సో ఇప్పుడు ఏమంటానంటే ఈ tan ఇన్వర్స్ x+1/x మొత్తాన్ని t అనుకుంటే ఇది మొత్తం dt అయిపోయింది. దిస్ ఎంటైర్ థింగ్ నౌ దిస్ బికమ్స్ dt. చూడండి, ఫస్ట్ tan ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ 1/x+1/x² + 1, తర్వాత x+1/x డిఫరెన్షియేట్ చేస్తాం 1 - 1/x². ఓకే, సో విచ్ విల్ గివ్ యూ 1/t dt, ఇంటిగ్రల్ 1/t dt విచ్ ఇస్ log mod t ప్లస్ ఇక్కడతో అయిపోయింది ఒక పార్ట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది గుర్తుందా ఎట్లా చేయాలో? ఫస్ట్ ఇక 1 - 1/x² కానీ 1 + 1/x² కానీ ఉండాలి. అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ 2తో మల్టిప్లైస్ డివైడ్ చేస్తాం, తర్వాత +1 - 1 చేస్తాం. సో 2/x² +1 - 1 ఆ డినామినేటర్ అలా ఉంచేస్తే, అండ్ దెన్ వీ హ్యావ్, ఎలా స్ప్లిట్ చేస్తాం, న్యూమరేటర్ వరకు స్ప్లిట్ చేయండి చెప్తాను. 1 + 1/x² బై దిస్ ఎంటైర్ టర్మ్ ఇంటిగ్రల్. ఓకే, అట్లానే మైనస్ కామన్ తీసేస్తే 1 - 1/x² బై దిస్ సేమ్ టర్మ్ ఇన్ ద డినామినేటర్ అగైన్ dx. ఇక్కడేమో x-1/x ని సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి, ఇక్కడేమో x+1/x ని సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. చెప్పా కదా, మోడల్స్ మిస్ అవ్వవు మ్యాక్సిమము. ఓకే, అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఎట్లాగూ తక్కువ క్వశ్చన్స్ వచ్చేది, బట్ స్టిల్ ఇది పర్ఫెక్ట్ అయితే ఎక్కడన్నా ఒక క్వశ్చన్ వస్తే ఈజీ చేసేయచ్చు కదా, ఎందుకంటే ఫిక్స్డ్ మోడల్స్ అనమాట. ఓకే, మ్యాక్సిమం క్వశ్చన్స్లో. సో ఇది స్పెషల్ కేసెస్లో చెప్పుకున్న మోడలే గుర్తుంటే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్
2x minus 1 into cos under root 2x minus 1 whole square plus 5 by root of 4x square minus 4x plus 6. ఓకే, డిఎక్స్. ఇది ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ అంటే ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఆ +5 ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ 4x, ఈ 6ని +1 +5 అని రాశాను అనుకో. ఇంతవరకు 2x minus 1 హోల్ స్క్వేర్ అది +5 వచ్చింది. డినామినేటర్లో స్క్వేర్ రూట్ వచ్చింది అంటే స్క్వేర్ రూట్ని డిఫరెన్షియేట్ చేసినట్టే కదా. అంటే 1/√x దేని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది? √x అని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఇది. ఆ స్క్వేర్ రూట్ మొత్తాన్ని టీ అనుకుంటాం. అంటే 1/2√2x minus 1 హోల్ స్క్వేర్ +5 ఇంకా అవ్వలేదు ఇంటూ 2 times of 2x minus 1 స్క్వేర్ డిఫరెన్షియేషన్ రా 2 ఇంటూ కదా, ఇంటూ మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ 2 dx ఈక్వల్స్ టు dt. సో 2 క్యాన్సిల్. ఈ టర్మ్ ఎట్లాగో మనకు ఉంది అక్కడ 2x minus 1/√, ఆ టర్మ్. సో ఆ dx అనేది dt/2 అవుతుంది. 1/2 ఇంటిగ్రల్ dt cos t dt. సో 1/2 sin t అన్నమాట. అది ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంటిగ్రల్ 5x⁸ ప్లస్ 7x⁸ బై x² ప్లస్ 1 ప్లస్ 2x⁷ హోల్ స్క్వేర్. చూడరా, చూస్తుంటే అర్థమైపోతుంది. ఫస్ట్ థింగ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్, ఇంక అందులో డౌట్ లేదు. నీకు ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కనిపిస్తున్నాయా? అక్కడ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. అంటే కామన్ తీసి ఫంక్షన్ డిఫరెన్షియేషన్ క్రియేట్ చేసుకోవాలి. డినామినేటర్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కామన్ తీయడానికి. x² కామన్ తీయచ్చు, లేదంటే x⁷ కామన్ తీయచ్చు. చెక్ చేద్దాం రెండిట్లో ఏదైతే అది. సో ఫస్ట్ అయితే x² కామన్ తీసి చెక్ చేసుకుందాం. ఒకవేళ అది అవ్వకపోతే అప్పుడు x⁷. అంతే కదా, 2 కేసెసే కదా ఉంది. సో లెట్స్ టేక్ x⁷2 కామన్. x² కామన్ తీస్తే బయటకు వచ్చి x⁴ అయిపోతుంది. అప్పుడు పైన నీకు 5x⁴ మిగులుతుంది, ప్లస్ 7x⁴ మిగులుతుంది. x⁴గా తీసేసింది. సో x² కామన్ తీసాం కాబట్టి 1 + 1/x² ప్లస్ 2x⁵ హోల్ స్క్వేర్ అవుతుందా? x² కామన్ తీస్తే కింద ఫంక్షన్ పైన డిఫరెన్షియేషన్ క్రియేట్ అయిందా? అవ్వలేదు. సో ఇది కాదు. నెక్స్ట్ we have to take x⁷ common. So now if you take x⁷ common, from here you're going to get x⁴. బ్రాకెట్ బయటికి x⁴ వస్తుంది. అండ్ దెన్ 5/x⁴ ప్లస్ 7/x⁴ వచ్చింది అన్నాం కదా, 7/x⁴ బై x⁷ కామన్ తీసాం కాబట్టి we have 1/x⁵ ప్లస్ 1/x⁷ ప్లస్ 2 హోల్ పవర్ 2. ఇప్పుడు ప్రాపర్గా క్రియేట్ అయింది ఫంక్షన్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఇది టీ అనుకుంటే పైన ఉన్నది -dt అవుతుంది చూడండి. అంతే కదా. ఆ 1/x⁴ అనేది -5/x⁴, దాని డిఫరెన్షియేషన్. 1/x⁴ ఏమో -7/x⁸. సో ఇది టీ అనుకుంటే పైన -dt అయింది. అండ్ ఆల్ వీ హ్యావ్ ఈస్ -1/t² ఇంటిగ్రల్ విచ్ ఇస్ 1/t ప్లస్ అయిపోయి. చూడండి, మిస్ అవ్వట్లేదు మోడల్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ sin x dx అపాన్ sin³ x ప్లస్ cos³ x. సో క్లియర్లీ చూడండి, cos³ డివిజన్ అక్కడ కింద చూడండి, cos⁴ x ఉన్నా కానీ అప్పుడు కొంచెం డిఫరెంట్ క్రియేట్ అయ్యేది క్వశ్చన్. బట్ స్టిల్ ఆ tan x
కాస్ ఎప్పుడైతే కాస్ట్ టర్మ్స్ డివైడ్ చేస్తున్నామో న్యూమరేటర్లో నీకు సీకెండ్ క్రియేట్ అయిపోతుంది చూడండి. కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తే సీకెండ్ స్క్వేర్. ఇప్పుడు కాస్ క్యూబ్ ఎక్స్తో డివైడ్ చేసాం కాబట్టి సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ 1 by cos x, we have secant square x dx by tan cube x plus 1. Okay, so now that we know this, tan x in t అని వేసుకుంటే now tan x equals to t secant square x పైన t dt by 1 plus t cube వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు 1 plus t cube ని 1 plus t into t square minus t plus 1 అని రాసేయచ్చు కాబట్టి నౌ యూ హ్యావ్ టు యూజ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్. అంతే కదా. సో ఆ t బై 1 ప్లస్ టీ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 1 మళ్ళీ నువ్వేమని రాస్తావు, ఏ బై టీ ప్లస్ 1 ప్లస్ బీటీ ప్లస్ సి బై టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 1 అని రాయాలి. ఇప్పుడు ఆ ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేసి తర్వాత నార్మల్ డిఫరెన్షియేషన్ క్వశ్చన్ అది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇంకోటి చూడండి, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equals to integral 3x square minus 2f dash x. ఇందా చెప్పే కదా డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, తర్వాత చూద్దాం మోడల్ అని ప్రీవియస్ వీడియోలో. ఓకే, ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Find f of x. And also given that f of 0 is equals to, and if f of 0 is equals to 4, find f of 2. f of x వచ్చేస్తే మిగతా వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. సరే, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 4 అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఆ ప్లస్ సి వస్తుంది కదా ఇంటిగ్రేషన్లో, అది ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్. సరే, నీకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ జాగ్రత్త ఇక్కడ ఆలోచించండి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అంటే ఆర్హెచ్ఎస్లో ఎఫ్ డాష్ ఎక్స్ ఉందనుకోండి, బట్ స్టిల్ రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఓకే, మేబీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ అవ్వచ్చు. సరే, ఒకవేళ అయితే ఆపేద్దాం. బట్ స్టిల్ ఇట్లా మిస్సింగ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఫైండ్ మిస్సింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్లో, or for that matter definite integration also. Okay, so if you now differentiate this equation on both sides, here in this case in LHS we have u dash v plus v dash u, the f dash x is equals to 3x square minus 2 times of f dash x. Cancel అయిపోయింది కదా, that's what I thought. సరే, ఆ ఎఫ్ డాష్ ఎక్స్ ఇటు వచ్చేస్తే 3 ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్. అనుకున్నా కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ అయింది క్వశ్చన్. సరే, డివై బై డిఎక్స్ నెక్స్ట్ వచ్చే చాప్టర్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ కాదు, మూవింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ దట్ చాప్టర్. డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంటుందంటే 3తో డివైడ్ చేసేస్తాం, తర్వాత డివై బై డిఎక్స్ ప్లస్ 1/3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం అనమాట. దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇది సాల్వ్ చేసేయచ్చు, సాల్వింగ్ వస్తుంది తర్వాత. బట్ స్టిల్ ఆ ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయితే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ రా, మిస్సింగ్ ఫంక్షన్ ఐడెంటిఫై చేయడానికి, ఫైండ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఉంది క్వశ్చన్. ఇంటిగ్రల్ 1/4 రూట్ ఆఫ్ x minus 1 whole cube into x plus 2 whole power 5 పైన dx ఉంది. అండ్ దిస్ విల్ బి ఇంటిగ్రల్ dx బై x minus 1 whole power 3/4 into x plus 2 whole power 5/4. Clearly
ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది ఎమ్, ఇది ఎన్ అనుకుంటే m+n = 2 మోడల్లో ఉంది. చేసేచ్చుగా తర్వాత ఎన్ కానీ ఎమ్ కానీ 2 - తీసేసుకొని యూ కెన్ సాల్వ్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆల్సో ఇంటిగ్రల్ చూడాలి, మోడల్స్ వస్తూ ఉన్నాయి ప్రాపర్గా. 2e⁻x 3e⁻−x ఇది అసలు ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ఉన్న మోడల్స్లో. 7e⁻x - x dx ఏం రాస్తాం? న్యూమరేటర్ =a × dy dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ డినామినేటర్ ప్లస్ కాన్స్టెంట్ రాదు కదా ఇక్కడ, ప్లస్ b × డినామినేటర్ అని రాసి a అండ్ b వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందిరా? గుర్తుందా ఇది? a log mod డినామినేటర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్, ఇది వచ్చేది నీకు ఫైనల్గా ఆన్సర్ దానికి. ఓకే, ఇది ఒక మోడల్ అనమాట, ఫిక్షన్ మోడల్ ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇవ్వండి. ఇంటిగ్రల్ బైక్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటే x² + x+1² చెప్పలేదు అనుకోకండి, బట్ ఇదేంటంటే x² నీ క్వాడ్రటిక్ కనిపించినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తాం అనుకో, ఫస్ట్ చేసేది అదే కదా. ఇక్కడ స్క్వేర్ లేకపోయి ఉంటే డైరెక్ట్ క్వశ్చన్, యాక్చువల్గా స్క్వేర్ ఉన్నా కానీ యూ కెన్ సాల్వ్ ఇట్. x² + x+1 నేను x² + 2 × 1/2 × x + 1/4 - 1/4 + 1. ఇది x + 1/2 హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు, ప్లస్ 1 - 1/4 అంటే 3/4 ఉన్నట్టు. అది తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టేస్తే x + 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్. ఏముంది అక్కడ ఫంక్షన్? జాగ్రత్త చూడండి, ఏ ఫామ్ లో ఉంది ఇది? స్క్వేర్ లోపల ఉన్నది, బ్రాకెట్ లోపల ఉన్నది ఏ ఫామ్ లో ఉంది? x² + a² ఫామ్ లో ఉంది. సో ఏం చెప్పాను? x² + a² ఫామ్ లో ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ ఏం రావాలి? x = a tan θ రావాలి, అంతేనా కదా? సో ఆ x ప్లేస్ లో x + 1/2 ఉంది, x + 1/2 = √3/2 tan θ సబ్స్టిట్యూషన్. సో dx = √3/2 sec² θ dθ. ఓకే, నా ఈ x² + a² అనేది ఏమైపోతుంది? a² tan² θ ప్లస్ a² అంటే a² sec² θ, దానికి మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది అంటే a⁴ dx అనేది ఆబ్వియస్లీ a sec² θ. a అంటే √3/2 తర్వాత రాద్దాం, ఫస్ట్ అయితే చూడండి. a sec² θ dθ a² + a² tan² θ అంటే a² sec² θ అంటే a⁴ sec⁴ θ dθ. a³ 1/a³ ఇంటిగ్రల్ cos² θ dθ వచ్చింది. నెక్స్ట్ ఇంక మనకి ఏం చేయాలో తెలుసు. cos² θ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 + cos² θ/2 అని రాసి సింప్లిఫై చేస్తాం. ఓకేనా? ఆ సబ్స్టిట్యూషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ సో దీస్ ఆర్ 2021 క్వశ్చన్స్ అన్నమాట. నా మూవింగ్ ఆన్ టు 2022. సో 2022 బేసిక్గా సపోజ్ టు బి ద టఫెస్ట్ పేపర్. చూడండి ఎనీవేస్. సో ఇంటిగ్రల్ 1 - 1/√3 ఇంటూ cos x - sin x. క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, కొంచెం క్యాలిక్యులేషన్ అటు ఇటు ఇచ్చినట్టున్నారు, బట్ స్టిల్ లెట్స్ సి. 1 + 2/√3 sin 2x అన్నమాట. ఎనీవేస్, సో క్లియర్లీ cos x - sin x ఉంది కాబట్టి వీ షుడ్ టేక్ sin x + cos x = t అని తీసుకొని స్టార్ట్ చేస్తాం ఆబ్వియస్లీ. ఓకే, నా ఇంటిగ్రల్ √3 - 1 పైన √3 ఎల్సిఎం తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. dt ఈజ్ వాట్ వీ హ్యావ్, అండ్ √3 + 2 టైమ్స్ ఆఫ్ sin 2x అంటే t² - 1 sin x + cos x అనుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఆ 2 దగ్గర t² 2 కామన్ తీసేస్తాం కదా. ఇంటిగ్రల్ √3 - 1 dt బై 2t² - √3 2t² - of 2 - √3.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2 - √3 పర్ఫెక్ట్ స్క్వేర్లో రాసుకోవాలి. 2 - 3ని 2 - √3కి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే రాదు. 4 - 2√3 పర్ఫెక్ట్ స్క్వేర్ రా. కాబట్టి ఏం చేస్తామంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేసాం అనుకో, కింద అప్పుడు 4 - 2√3 క్రియేట్ అవుతుంది కదా. చూడండి, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ సింప్లిఫికేషన్ పార్ట్. ఇది సింపుల్ సబ్స్టిట్యూషన్ అన్నమాట. 4t² - 4 - 2√3 వచ్చింది. నెక్స్ట్ చూడండి దీని మోడిఫికేషన్ ఎట్లా చేస్తాం మనం. సింప్లిఫికేషన్ పార్ట్ 2 × √3 - 1 ఇంటిగ్రల్ dt/2t² - √3 - 1 whole square. √3 - 1 whole square. Now this is of the form 1/x² - a². Formula ఏంట్రా 1/2a log mod x - a by x plus a కావలేదు క్వశ్చన్ బై ఎక్స్ కోఎఫిషియంట్ 2 అంటే టీ కోఎఫిషియంట్. అది మర్చిపోకూడదు, అది మర్చిపోతే పోయింది మొత్తం మన ఆన్సర్ మళ్ళీ క్యాన్సిల్. సో 1/2 ఆఫ్, నౌ దిస్ ఇస్ వాట్ వి హ్యావ్, లాగ్ మోడ్ టీ. టీ అంటే ఏం రాస్తాం, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని రాస్తాం. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ √3 - 1/2. ఇది చూస్తేనే మీకు కూడా అర్థం కావాలి. ఆప్షన్స్ చదువుతాను చూడండి. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ √3 - 1/2. ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే tan ఆఫ్ x/2 ప్లస్ π/12 ఉంది. π/12 అంటే 15 degrees. tan 15 అండ్ 15 అంటే sin 15 cos 15 వాల్యూస్ ఎంత, √3 - 1/2 √2. √3 - 1/2 ఆల్రెడీ ఉంది ఇక్కడ. బై 2√2 కావాలి అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 చేస్తే ఈ పార్ట్ ని సపరేట్ గా సింప్లిఫై చేస్తానే ఉంది నెక్స్ట్ పేజ్ లో. నా √2తో మల్టిప్లై డివైడ్ చేసేయండి. √2తో డివైడ్ చేసేయండి బోత్ న్యూమినేటర్ అండ్ డినామినేటర్. 1/√2 sin x ప్లస్ 1/√2 cos x మైనస్ ఆఫ్ √3 - 1/2 whole upon same 1/√2 sin x plus 1/√2 cos x minus √3 plus 1/2√2 and అంతే కదా, ప్లస్ √3 - 1/2√2. సారీ, ఇది ప్లస్ ఇది మైనస్. డన్, ఇంకా హ్యాపీ. సరే, ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చా, కాస్ ఎక్స్ ప్లస్ π/4 అని రాసేయచ్చా. అండ్ దిస్ ఇస్ సైన్ π/12 అని రాయొచ్చా. సైన్ 15 degrees కదా. అట్లానే బేసిక్గా నీకు ఏమొచ్చింది, కాస్ థీటా కాస్ ఏ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4 మైనస్ సైన్ π/12 బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4 ప్లస్ సైన్ π/12. అచ్చా, కాస్ సి మైనస్ సైన్ డి ఫార్ములా లేదు కాబట్టి ఇది కూడా కాస్ 5/12 అని రాసుకోండి. అంతే కదా, కాస్ 5/12. ఇప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి పైన -2 sin c ప్లస్ d/2 కింద సైన్ సి 2 కాస్ సి ప్లస్ d/2 కాస్ సి మైనస్ d/2. తర్వాత ఫైనల్ గా మొత్తం క్యాన్సిల్ అయిపోయి tan టర్మ్స్ లో వస్తాయి, 2 ట్యాన్లు వస్తాయి. చూసుకోండి, ఇది సింప్లిఫికేషన్ పార్ట్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ secant square x secant square x minus 2022 by sin power 2022x dx. Okay, so integral secant square x into cosecant power 2022x minus 2022 into minus 2022 into integral cosecant power 2022x dx.
సెకండ్ ఇంటిగ్రల్ ఏమైనా చేయగలమా? ఏం లేదుగా. సో అది అలా వదిలేయటమే. దీన్ని ఏమైనా చేయొచ్చా? ఇంటిగ్రల్. ఓకే. సబ్స్టిట్యూషన్ పాసిబిలిటీ లేనప్పుడు ఏం చెప్పాను రా, బై పార్ట్స్. ఇది వి, ఇది యు అవ్వాలి. సింప్లిఫై చేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 1/x ఇంటూ రూట్ ఆఫ్ 1 - x/1 + x డిఎక్స్ అవుతుందా? ఇర్రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనాలిటీ ఎలిమినేట్ చేయాలంటే సబ్స్టిట్యూషన్ ఎలా రావాలి? ట్రిగ్నామెట్రీ సబ్స్టిట్యూషన్. సో క్లియర్లీ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ థీటా అనమాట, ఆర్ cos 2 θ, ఇదేనా? ఓకే, cos 2 θ. సో dx ఈక్వల్స్ టు -2 టైమ్స్ ఆఫ్ sin 2 θ d θ. అండ్ 1 - x/1 + x అనేది 1 - cos 2 θ 2 sin²θ/1 + cos 2 θ 2 cos²θ. బేసిక్గా దట్ బికమ్స్ tan²θ. ఎనీవేస్, నా ఎలా మారుతుందో చూడండి. ఇంటిగ్రల్ 1/x అంటే cos 2 θ ఇంటూ రూట్ ఆఫ్ tan²θ అంటే tan θ ఇంటూ dx అంటే -2 sin 2 θ d θ. ఓకే. నా ఇంటిగ్రల్ sin 2 θ/cos 2 θ tan 2 θ. ఆ tan 2 θ అంటే రాసేయండి 2 tan θ/1 - tan²θ d θ. ఓకే. -4 ఉంది ఇప్పుడు బయట. ఇంటీరియర్ tan²θ/1 - tan²θ. ఓకే. సో sin²θ/cos²θ మైనస్ cos 2 θ. +1 -1 చేస్తే cos 2 θ is fine. కరెక్టే రాసామా? మనం ఇంకోలా ట్రై చేద్దాం. ఇది అట్లా ఆపి ఇంటీరియల్ 1/x అది కూడా వస్తుంది, ఇమీడియట్ థాట్ రావట్లేదు కాబట్టి ఇంకో పని చేద్దాం. 1 + x dx రేషనలైజ్ చేయండి న్యూమరేటర్. 1 - x తో మల్టిప్లై డివైడ్ చేస్తే 1 - x/√1 - x² dx. పైన ఏమున్నట్టు నీకు x పైన డివైడ్ చేసేస్తే 1 - x - 1/√1 - 1/x² ఉంది. సారీ, స్క్వేర్ dx. 1/x√1 - x². 1/x√1 - x² dx మైనస్ x క్యాన్సిల్ అయిపోతే 1/√1 - x² dx. ఇది క్లియర్లీ సైన్ ఇన్వర్స్ x, ఇది అయిపోయింది. ఇప్పుడు x ఈక్వల్స్ టు sin θ పెట్టేద్దాం సబ్స్టిట్యూషన్, √1 - x² ఉంది కాబట్టి. సో dx ఈక్వల్స్ టు cos θ d θ. అండ్ దెన్ వీ హ్యావ్, సో dx cos θ d θ ఇది ప్రాపర్గా వచ్చేసింది. ట్రిగ్నామెట్రీ సబ్స్టిట్యూషనే కానీ కొంచెం ఒక స్టెప్ తర్వాత. సరే, సో x అంటే sin θ ఇంటూ √1 - sin²θ cos²θ, రూట్ ఉంది కాబట్టి cos θ క్యాన్సిల్. దెన్ వీ హ్యావ్ ఇంటీరియల్ కొసీకెన్ θ అంటే log mod కొసీకెన్ θ మైనస్ cot θ ప్లస్ సి. ఆ మైనస్ సైన్ ఇన్వర్స్ x అలానే ఉంటుంది.
ఎక్స్ అంటే సైన్ తీటా అనుకున్నాం కదా, సైన్ తీటా అంటే ఎక్స్, సో కాస్ తీటా 1/x అవి సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు, ఇంకా పెట్టేద్దాం. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్. చూద్దాం ఆగండి, ముందు రాలేదు. then sin square theta by cos square theta minus sin square theta. సో 2 టైమ్స్ ఉంది కదా, 2 sin square theta అలానే ఉంచు. ఒక cos square theta plus sin square theta by cos square theta minus sin square theta minus of cos square theta minus sin square theta by cos square theta minus sin square theta. This looks good. d theta. ఇది 1 ఇంటీగ్రల్ 1 అంటే థీటా అయిపోతుంది, మైనస్ థీటా ప్లస్ సి. ఇది 1/cos 2 θ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రా, ఇది మైనస్ మల్టిప్లై చేస్తాం లోపల 2 కూడా వస్తుంది, 2 θ. అండ్ ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ ఇంటీగ్రల్ 2 సీకెంట్ 2 θ d θ. కింద 1/cos 2 θ ఉంది, కింద cos 2 θ ఉంది కదా. సో సీకెంట్ 2 θ ఇంటీగ్రల్ సీకెంట్ అంటే లాగ్ మోడ్ సీకెంట్ 2 θ ప్లస్ tan 2 θ by theta coefficient 2 plus 2 θ plus c. ఓకే, now you will get the answer. ఎలా తీసుకున్నా రావాలి, ఇందాక మిస్ అయిందిలే కానీ. బట్ ఓకే, నెక్స్ట్ 23కి వెళ్దాం. ట్వంటీ ఊరికే క్వశ్చన్స్ రాస్తాను, యూ కెన్ లుక్ ఎట్ దెమ్. ఇది మళ్ళీ నేను సాల్వ్ చేయను, చూడండి. 2x/x² + 1 × x² + 3. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ క్వశ్చన్ కూడా ఇచ్చారు. బట్ ఇలాంటి ఇచ్చినప్పుడు ఏంటంటే పక్కన ఇవి సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. f(3) = 1/2 ఆఫ్ log5 బేస్ e మైనస్ log6 బేస్ e. f(4) = ఓకే, యూ విల్ గెట్ దట్, ప్రాబ్లం లేదు అందులో. సో ఇదైతే ఫస్ట్ స్టెప్ ఓకే కదా. x² అంటే t తీసేసుకుంటాం, మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ పార్షియల్ ఫ్రాక్షన్ ఇందా చూసాం కదా. సో dt/t+1 × t+3. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్. ఇది నార్మల్ క్వశ్చన్, ఇంకా ఇది ఎట్లా వస్తుంది? 1/t+1 మైనస్ 1/t+3 ఇంటిగ్రల్ dt. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రల్ √sec 2x - 1 dx. ఆ sec 2x - 1 అంటే 1/cos 2x అని రాస్తాం. √1 - cos 2x by √cos 2x is all we have. And నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రల్ 1 - cos 2x అంటే √2 sin x by √cos 2x. పైన sin x ఉంది కదా, sin x దేని డిఫరెన్షియేషన్? cos x ది. సో కింద cos 2x ఏమని రాస్తామంటే ఆబ్వియస్లీ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ cos x రాస్తాం. సో మళ్ళీ దాంతో సబ్స్టిట్యూషన్ తీసుకుంటే డైరెక్ట్గా ఏం రావాలి? లోపల √2 cos x హోల్² కదా, అది √2 cos x నేను t అనుకుంటే మైనస్ √2 sin x dx అనేది యుల్ గెట్ dt. సో ఫ్రమ్ దేర్ మైనస్ dt by √t² - 1. సో -1/√a అదే 1/x √x² by dx by √x² - a² ఫార్మ్. ఓకే, అది స్టాండర్డ్ ఇంటిగ్రల్. నెక్స్ట్ సమ్ మోర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్లాస్లో చేసే ఉంటారు, ఇవి చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ వన్ టీఎక్స్ బై ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, అది ఉంది మన దగ్గర. ఓకే, సో ఈ పవర్ ఎక్స్ అనేది బయట కనిపించట్లా, ఫంక్షన్లో ఉంది కానీ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చెక్ చేయండి. యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. సో ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్, దాని డిఫరెన్షియేషన్ అంటే పైన ఓన్లీ ఎక్స్ ప్లస్ వన్ ఉంది, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఈ పవర్ ఎక్స్, అండ్ విల్ గెట్ దిస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో క్లియర్లీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ టీ అనుకుంటే పైన డిటి వచ్చేసింది, అండ్ దెన్ వీ హ్యావ్ టీ ఇంటూ టీ ప్లస్ వన్. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ మళ్ళీ ఇంటీగ్రల్ వన్ బై టీ మైనస్ వన్ బై టీ ప్లస్ వన్ అని రాసేయచ్చు. ఎట్లాగో డిఫరెన్స్ వన్నే కాబట్టి దేంతో మల్టిప్లైస్ డివైడ్ చేయాల్సిన అవసరం రాలేదు. అది ఓకే. ఇంకోటి ఇంటిగ్రల్ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ టు ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. అది క్వశ్చన్. ఓకే, స్ప్లిట్ చేశారనుకోండి, ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటే ఏం చెప్పాను ఫంక్షన్, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ టు ఎక్స్ అంటే టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, యూ డాష్ వి ప్లస్ వి డాష్ ఫామ్లోకి వచ్చేసిందా. ఇది యూ అనుకుంటే దిస్ ఇస్ యూ డాష్ అండ్ దిస్ ఇస్ వి, దిస్ ఇస్ వి డాష్. సో యూ ఇంటూ వి అనమాట ఆన్సర్. కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ ద ఫైనల్. అది నెక్స్ట్ ఇంకోటి, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సెవెన్, రేషనల్ ఫంక్షన్ వచ్చింది ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ డిఎక్స్. ఇది టూ వేస్ సాల్వ్ చేయొచ్చు, రెండు చూడండి. ఫస్ట్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇంటిగ్రల్, ఇందాక చేసినట్టు రేషనలైజ్ చేసాం అనుకో, ఎక్స్ ప్లస్ సెవెన్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్ వస్తుంది. ఆర్ సబ్స్టిట్యూషన్ మీకు తెలుసు ఎట్లాగో, ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ సెవెన్ డిఎక్స్ బై సెకండ్ మోడల్ రా, గుర్తుందా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్. దిస్ యూ హ్యావ్ టు సాల్వ్ యూజింగ్ సెకండ్ మోడల్. ఏంటది ఆ సెకండ్ మోడల్ అంటే, ఇంటిగ్రల్ పిఎక్స్ ప్లస్ క్యూ బై అండర్ రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్. ఓకే, అదొకటి. నెక్స్ట్ we also have integral dx by 3 plus 4x square into quadratic and quadratic. అచ్చా, ఇది చూడండి ఒకసారి, dx. ఓకే, ఇక్కడ ఇదోటి అప్పుడు మోడల్స్లో ఏదో మిస్ అయింది అనుకున్నా, దిస్ ఇస్ వాట్ ఐ గెస్ మిస్డ్. ఎనీవేస్, ఇక్కడ మెథడ్ 1 ఫస్ట్ మనకు తెలిసిన మోడల్స్లో చెప్తున్నాం. ఇర్రేషనల్ క్వాంటిటీ. ఓకే, సో సబ్స్టిట్యూషన్ x ఈక్వల్స్ టు 2 by root 3 sin theta, done. x ఈక్వల్స్ టు 2 by root 3 sin theta, అంతే కదా. నా సో dx ఈక్వల్స్ టు 2 by root 3 cos theta d theta. Now let's write that. Integral dx అంటే 2 by root 3 cos theta d theta by 3 plus 4x square అంటే 3 plus 4 into 4 cos square theta by 3. ఓకే, అండ్ అండర్ రూట్ 2 by root 3 కాబట్టి రూట్ త్రీ క్యాన్సిల్, 4 కామన్ ఇస్తే బయటికి 2 వస్తుంది. అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మళ్ళీ కాస్ థీటా, అది
టూ కాస్ తీటా క్యాన్సిల్. అవునా? ఇప్పుడు 9 + cos² θ 3 పైకి వెళ్ళిపోతే 3/√3 వస్తుంది. ఇంటిగ్రల్ d తీటా బై 9 + 16 cos² θ. అండ్ sin² θ cos² θ ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు. ఏం చేస్తాం? డివైడ్ విత్ cos² θ చేసేస్తే we have √3 into sec²θ d theta by, so 9 sec²θ 9 of 1 + tan² θ plus 16. ఇప్పుడు tan θ and t అనుకుని సాల్వ్ చేస్తాం. Tan θ equals to t, and that is how you should solve this question. Integral dt by 9t² plus 25. 9 కామన్ తీసి 1/a tan ఇన్వర్స్ x/a ఫార్ములా ఉంది కదా, అది అప్లై చేసేస్తాం. tan ఇంటీరియర్లో కన్వర్ట్. ఓకే, సెకండ్ మోడల్ చూడండి. ఇదే క్వశ్చన్కి సెకండ్ మోడల్, సెకండ్ మెథడ్, సారీ, ఇంటిగ్రల్ dx by 3 + 4x² into √4 - 3x². ఓకే, నా x ఈక్వల్స్ టు 1/t ఒక సబ్స్టిట్యూషన్ ఫస్ట్. ఎందుకనే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్పినట్టు ఇదే క్వశ్చన్లో, ఇదే పర్టికులర్ క్వశ్చన్లో x² కాకుండా ఇక్కడ పైన x కూడా ఉంటే ఏం చేసేవాళ్ళు? ఒకవేళ dx పక్కన x ఉంటే లీనియర్ మోడల్ కదా, అప్పుడు √ లోపల ఉంది t² అని తీసుకునే వాళ్ళం, లేదంటే బయట ఉన్నదాన్ని 1/t అని తీసుకునే వాళ్ళం. ఓకే, ఎనీ వన్ ఆఫ్ దోస్ టూ విల్ వర్క్. అంటే పైన x ఇంటూ dx ఉంటే డైరెక్ట్గా అయిపోయే క్వశ్చన్ అది. సో ఎక్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి x ఈక్వల్స్ టు 1/t తీసుకుంటే -1/t² dt by 3 + 4/t² into √4 - 3/t². నా ఇంటిగ్రల్ 1/t² ఇక్కడ t² క్యాన్సిల్, ఇక్కడ నుంచి ఒక t వచ్చి బయటికి వెళ్తుంది, పైన -t dt by 3t² + 4 into √4t² - 3. దిస్ ఇస్ పర్ఫెక్ట్ థింగ్. ఇక్కడ ఇప్పుడు 4t² - 3ని సమ్ k² అని తీసుకోండి. ఎందుకంటే డినామినేటర్ స్క్వేర్ రూట్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నప్పుడు స్క్వేర్ అని తీసేసుకుంటాం కదా. నా వాట్ డు వి హ్యావ్? 8t dt ఈక్వల్స్ టు 2k dk. అది తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫస్ట్ t dt అంటే -1/4 k dk by t². 3 times of t² అంటే k² + 3/4 + 4 into √k² అంటే k. సో k క్యాన్సిల్, సో 4 క్యాన్సిల్, 3k² + 9 + 16 25. ఈ 4 క్యాన్సిల్ వెళ్ళిన తర్వాత dk by 3k² + 9 + 16 3k² + 25. ఇప్పుడు నార్మల్ క్వశ్చన్ 1/x². ఫైనల్ ఇక్కడ కూడా మనకు వచ్చిన స్టెప్ అదే కదా, అలాంటిదే కదా, అదనమాట క్వశ్చన్. ఓకేనా? ఇది సో ఇవి కొన్ని ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్. ఓకే, చలో.